నమస్తే. 4 ఏళ్లలో 11 నుంచి 4% రక్షణ దిగుమతులు. చైనాకైతే బొమ్మలు కనిపిస్తున్నాయి. అవును, ఆత్మనిర్భర్ భారత్ అడుగులు వడివడిగా పడుతున్నాయి. భారత ప్రభుత్వ విధానాల్లో వ్యూహాల్లో వచ్చిన మార్పుల వల్ల రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు పడుతున్నాయి వడిగా. రక్షణ రంగ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గింది భారత్ పూర్తిగా. విదేశాల నుంచి రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయంలో 2010 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు అంటే 2024 నాటికి నంబర్ 4కి చేరింది. అంటే అంతర్జాతీయ రక్షణ దిగుమతుల్లో 2010 నాటికి భారత్ వాటా 11% ఉంటే 2024 కల్లా అది 4%కి తగ్గింది. అంటే రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తున్నందువల్ల ఇది సాధ్యమైంది. అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది పూర్తిగా. అంతేకాదు, మన రక్షణ ఉత్పత్తులను ఇతర దేశాలకు విక్రయించే స్థాయికి భారత్ ఎదిగింది. ఇక 2024 గణాంకాల ప్రకారం ప్రపంచంలో నెంబర్ 1 ఆయుధాల దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచింది. రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పోలాండ్. 4% వాటాతో అగ్రరాజ్యం అమెరికా 3వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ రక్షణ దిగుమతుల్లో చెరో 4% వాటాతో భారత్, ఖతర్, సౌదీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉన్నాయి. ప్రత్యేకించి 2017 నుంచి కూడా భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తులకు ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్స్ పెరిగినాయంట విపరీతంగా. అట్లా రక్షణ రంగ ఎగుమతుల సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 41% పెరిగిందట. అంటే 2017 నాటికి నామమాత్రంగా ఉన్న భారత రక్షణ రంగ ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరానికల్లా 23,622 కోట్లకు పెరిగినాయి. అంతేకాదు, బొమ్మలు, అసలు బొమ్మలు అంటేనే చైనా కదా. బొమ్మలు అంటేనే చైనా మార్కెట్లో. ఎలక్ట్రానిక్స్, ఇతర బొమ్మల దిగుమతుల నుంచి మనం తగ్గించుకోవాలి పూర్తిగా. చైనా నుంచి దిగుమతులు తగ్గించుకుందామన్న మోదీ పిలుపు ఫలితం ఇస్తోంది. దేశీయంగా నాణ్యమైన బొమ్మలు తయారు చేస్తున్నాం, మనం చేసుకోగలుగుతున్నాం. అందుకోసం పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. టాయ్ అసోసియేషన్ తాజా నివేదిక అనమాట రిపోర్ట్ ఇచ్చింది. అంటే చైనా నుంచి వచ్చేవన్నీ కూడా ఒక నాసి రకం చౌక బొమ్మలు, వాటికి చెక్ పెడదాము, నాణ్యమైన బొమ్మల తయారీ మీద మనం దృష్టి పెడదామని మోదీ పిలుపునివ్వడం, ముఖ్యంగా నాసిరకం బొమ్మలను అడ్డుకోవడానికి ఇచ్చిన పిలుపు కూడా ఫలించిందని చెప్పొచ్చు. అంతేకాదు, నాసిరకం బొమ్మల దిగుమతులను అడ్డుకోవడానికి 20 నుంచి అంటే సుంకాన్ని 60% పెంచింది కేంద్రం, భారత ప్రభుత్వం. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన బొమ్మలలో 70% పూర్తిగా నాణ్యత లేనివేనంట. దీంతో ఈ ఆంక్షలు పెట్టడంతో భారత్ ఈ ఆంక్షలతో దిగుమతులు దాదాపు తగ్గినాయి, చాలా వరకు తగ్గినాయి. ఫలితంగా ఇక్కడ దేశీయంగా బొమ్మల పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ట్రంప్ కూడా చైనాకు విపరీతంగా సుంకాలు వేయడము, అందులో బొమ్మలు కూడా ఉన్నాయి. అమెరికా వేస్తున్న సుంకాలు బొమ్మల మీద కూడా వేసింది పూర్తిగా. అయితే చైనా, వియత్నాం, ఆగ్నేయాసియా దేశాల మీదుగా అమెరికా తరలించాలనుకుంది. అయితే ఇప్పుడు అమెరికా వినియోగదారులు, యూరప్ అమెరికా వినియోగదారులు కూడా బొమ్మల కోసం మన వైపు చూస్తున్న పరిస్థితి, భారత్ వైపు చూస్తున్న పరిస్థితి. ఆయా దేశాల కంపెనీలు ఇక్కడి మన భారత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అయితే ప్రపంచ మార్కెట్లో, ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా యూరప్ అతిపెద్ద మార్కెట్లు, యూరప్ అమెరికాలో మన భారత బొమ్మలకు అంత డిమాండ్ పెరగడానికి కారణం నాణ్యతా ప్రమాణాలు పాటించడమే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఇక్కడ బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. ఇదనమాట ఆత్మనిర్భర్ దిశగా వడివడిగా పడుతున్న అడుగులు భారత్లో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.